హలో గైస్, తెలుసు సార్, నేను మీ సిద్ధు ఆర్టిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ దిస్ వ్లాగ్ నేనేం చెప్తున్నా అంటే, సో మా కాలేజ్లో అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నారు ఈనాడు పత్రిక వాళ్ళు. సో టాపిక్ వచ్చేసి ప్రకృతి అందం, సో నేచర్ బ్యూటీ. మనమైతే దాని మీద అయితే డ్రాయింగ్ వేయబోతున్నాం. సో రేపైతే కాంపిటీషన్ ఉంది, దానికోసం అయితే మనం ప్రిపేర్ అవుతున్నాం. చలో. సో గైస్, కాలేజ్కి అయితే వచ్చేసాం. స్టార్ట్ అయితే చూద్దామంట. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. సో గైస్, ఇప్పుడే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే అయిపోయింది. వావ్, గట్టి కొట్టండి క్లాస్. అంటే మనము భూమిని కాపాడాలి, నీటిని కాపాడాలి, మన చేతుల ద్వారానే చేతులతో నీరు చెట్లదు తర్వాత ప్లాంట్ దాని కాన్సెప్ట్. ఇప్పుడు డ్రాయింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ మనం దృష్టిలో పెట్టుకుని డ్రాయింగ్ చేయాలి. ఎక్కడైనా మీరు ఫ్యూచర్లో ఈ డ్రాయింగ్ పోటీలలో పాల్గొంటే ఇది కూడా ఇదే మనకు ఉన్నటువంటి అనేక హ్యాబిట్స్లలో చిత్రలేఖనం లేదా డ్రాయింగ్ అనేది ఒక హ్యాబిట్. ఇది హ్యాబిట్గా కూడా మీరు మార్చుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్ చూస్తున్నారు, ఫేస్ ఒక 2 నిమిషాలు నిలబెట్టి అతని ఫోటో పెన్సిల్తో వేసేస్తారు. ఆ స్కిల్స్. సో గైస్, ఫైనలీ అయితే మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టేసినాం కాలేజ్లో. వేరే ఎవరు ఉండే. సో మనకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది గైస్. బాటిల్ మరి సర్టిఫికేట్ ఇచ్చిర్రు ఈనాడు వాళ్ళు. సో మనకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇవి ఇక్కడ పెట్టేద్దాం. యాక్చువల్లీ నేను అక్కడ వాటర్ కలర్స్ చేద్దాం అనుకున్నా, చాలా తీసుకోపోయాను. అక్కడ పేపర్ షీట్ చూస్తే అదైతే నార్మల్ మన ప్రింట్ పేపర్స్ ఉంటాయి కదా, A3 సైజు. సో దాని మీద అయితే పెన్సిల్స్తో చేస్తేనే చాలా బాగుంటుంది. సో నేనే ఏ ఐటమ్ తీసుకెళ్ళినా చూపిస్తారండి గైస్ ఒక్కసారి. బ్రషెస్. సో గైస్, బ్రషెస్ ఇవి వాటర్ కలర్స్ గైస్, ఆర్టిస్ట్ వాటర్ కలర్. నేను జస్ట్ 3 తీసుకెళ్ళినా గైస్ నా జాకెట్. సో టిష్యూస్ కూడా తీసుకెళ్ళినా, టిష్యూస్, గ్లాస్. అక్కడ గ్లాస్ క్లాత్ తుడుచుకోనికి వాటర్ పెట్టాలి కదా గైస్, దీంట్లో వాటర్ వేసుకొని బ్రష్ క్లీన్ చేసుకొని, కానీ తీసుకెళ్ళినా ఇవన్నీ. సో అక్రిలిక్ కలర్ కూడా తీసుకెళ్ళినా గైస్, కాకపోతే ఇవన్నీ ఏం యూజ్ చేయలేదు నేను. జస్ట్ ఓన్లీ అక్కడ నేను కలర్ పెన్సిల్స్ యూజ్ చేసిన గైస్, చూపిస్తారు చూడండి. సో ఇవి తీసుకెళ్ళిన వాటర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్, ఇవి స్టెడ్లర్స్. ఇది ఒకటే మనకి యూజ్ అయింది గైస్. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ గైస్. మనం 2000 తీసుకున్నాం. సో అవుట్పుట్ కూడా చాలా మంచిగా వస్తాయి. సో ఈ పెన్సిల్స్ తీసుకెళ్ళిన. యాక్చువల్లీ ఇవి యూజ్ కావు, వాటర్ కలర్సే తీసుకెళ్దాం అనుకున్నా, కాకపోతే తీసుకెళ్దాం 3 తీసుకెళ్దాం. దాంట్లో ఆ పేపర్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీని బట్టి మనం చేద్దాం అనుకునేసరికి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ పేపర్ అయితే చాలా తక్కువ GSM ఉంది. యాక్చువల్లీ మనమైతే వాటర్ కలర్స్కి 300 GSMలో చేస్తే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి అక్కడ ఇచ్చిన షీట్ అయితే ప్రింట్ పేపర్ కదా, దానికోసం వాటర్ కలర్స్ వాడినా. సో ఇంకా మా దగ్గర ఉన్న ఈ కలర్స్ కూడా తీసుకెళ్ళినా. ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్ళినా నేను. స్కేలు, బ్రషెస్. సో ఇది నా బుక్ తీసుకెళ్ళాలి ఈరోజు కాలేజ్కి. ఒక్క బుక్ కూడా తీసుకెళ్ళాలి గైస్. సో ఎందుకంటే డ్రాయింగ్ కాంపిటీషన్ చాలా ఎక్కువసేపు మొత్తం దాని మీదనే పెట్టినాం. సో ఇంకా నేను నైట్ ప్రాక్టీస్ చేసిన వీడియో తీద్దామని యాక్చువల్లీ ఆ వీడియో కూడా తీయలే గైస్. సో యాక్చువల్లీ మనం ప్రాక్టీస్ చేసింది ఒకటి, అక్కడ పోయి ఇంకా ఫైనల్లీ
నైట్ నేను ఇంకో పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా, అది కూడా ప్రాక్టీస్ తర్వాత ఫైనల్ చేసుకున్నా. సో ఈ పేపర్లో ప్రాక్టీస్ చేసినాం మనం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన టాపిక్ నేచర్, బ్యూటీ నేచర్ కదా. సో మనం ఇది ప్రాక్టీస్ చేసినాం. సో దీని తర్వాత అయితే ట్రీస్ వేసినాం. ట్రీస్ ప్రాక్టీస్ చేస్తే నేచర్ లెక్క వస్తుంది కదా. దీంట్లో యానిమల్స్ కూడా ఉన్నాయి గైస్, యానిమల్స్ కూడా పెట్టిన. సో ఇది ఎందుకో పర్ఫెక్ట్ అనిపించలేదు. దీని తర్వాత ఇది తీసేసిన గైస్, ఇది వద్దని వేరే చేద్దామని అనుకున్నా. దీని తర్వాత ఫస్ట్ నేను మెమొరీ వేసిన గైస్. ఇది ఫస్ట్ నేను మెమొరీ వేసిన ఎలా వస్తుంది ఏం కానీ. ఏంటంటే 3 గుట్టలు ఇక్కడ ఉంటాయి, ఇట్లా రివర్ వస్తుంది, ఇక్కడ జింక పిల్లలు ఉంటాయి, ఫిషెస్ జంప్ చేస్తుంటుంది, క్రేన్ ఉంటుంది కదా వాటిని తింటూ ఉంటుంది, ట్రీస్ ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ పెట్టిన, 2 ప్యారెట్స్ ఇక్కడ పెట్టిన. నేను నా ఇమాజినేషన్ డ్రాయింగ్ ఇది ఫస్ట్. సో దాని తర్వాత నేను ఇది చూసి వేసిన, ఇంకోటి ఉండే దీన్ని చూసి వేసిన. తర్వాత ట్రీస్ ప్రాక్టీస్ చేసిన కలర్స్తో. సో దాని తర్వాత మనం చేసింది ఇంకోటి చేద్దామని, ఇది ఇక్కడ ఏమనిపించదు జస్ట్ అవుట్లైన్ ఉంటుంది కదా. ఒక డియర్ ఉంటుంది, వాటర్ తగ్గుతాయి, ఇవి హిల్స్, ఒక ట్రీ ఉంటుంది ఇక్కడ, ఆ వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది, డియర్ వాటర్ తగ్గుతుంది, అట్లా చేసిన. అది కూడా నచ్చలేదు. దాని తర్వాత కొంచెం క్రియేటివిటీగా ఉండాలని ఇదైతే చేసిన గైస్. అంటే ఇది జస్ట్ ఫస్ట్ అవుట్లైన్ వేసిన. హిల్స్ ఉంటాయి గైస్, 2 హ్యాండ్స్లో సేవ్ చేస్తున్నట్టు, అంటే వాటర్ కిందికి వెళ్తూ ఉంటుంది. దాని ఇక్కడ చెయ్యి నుంచి వాటర్ కిందికి వెళ్తూ ఉంటుంది. ఈ వాటర్లో ఫిష్, తాబేలు, డక్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న హౌస్, ట్రీస్ పెట్టిన గైస్. ఇది క్రియేటివ్. అంటే పక్కన పక్షులు ఇక్కడ, అంటే ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్యూటీ, నేచర్ ఒక బ్యూటీ మనం చూపించాలి అక్కడ. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే యానిమల్స్, బర్డ్స్ అవన్నీ దాంట్లో రిప్రజెంట్ చేయాలంటే బర్డ్స్ ఇక్కడ పెట్టిన, యానిమల్స్ కూడా ఇక్కడ పెట్టిన. ఇది ఫస్ట్ వేసిన గైస్. దీని తర్వాత ఇంకోటి ప్రాక్టీస్ చేసిన నైట్. సో నైట్ ఇది ప్రాక్టీస్ చేసిన గైస్. ఒకసారి చూడండి, సేమ్ అదే కాకపోతే కొంచెం పెద్దగా వేసిన. దీంట్లో ఏంటంటే మనం చిన్నగా వేసినాం కదా, దీంట్లో ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ ఇంక్రీజ్ చేసినాం. సో ఇంకోటి నేను ఫైనల్ కూడా ఇంకోటి చేసిన, దాన్ని మొత్తం పెయింటింగే వేసిన, ఎక్స్పెరిమెంట్ చేసిన. సో యాక్చువల్లీ దీని మీద 2 ప్రాక్టీస్ చేసిన. చూడండి గైస్, బ్యాక్ సైడ్ ఫస్ట్ చేసిన చూడకుండా, ఇది సేమ్ మెథడ్ చూడకుండా వేసినాయి. సో దాని తర్వాత చూసి వేసిన. యాక్చువల్లీ నేను వాటర్ కలర్స్ వేస్తే చాలా బ్రైట్గా అనిపిస్తాయి. కాకపోతే నేనేం చేసిన అంటే వాటర్ కలర్స్ అక్కడ మనకి ఇచ్చే షీట్, బఫ్ షీట్ ఉంటే దాని మీద మంచిగా అబ్జర్వ్ చేసుకుంటా. వాళ్ళు ఇచ్చే ప్రింట్ ఉంటుంది కదా, ప్రింట్కి తీసుకునే షీట్ A3 సైజ్, అదైతే నార్మల్గా వాటర్ అబ్జర్వ్ చేసుకోదు. అక్కడ షీట్ ఖరాబ్ అయిపోతాయి, చింగిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో అందుకనే యాక్చువల్ నా ఎక్స్పెక్టేషన్ ఇట్లుండే, నేను ఇట్లా వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఫిషెస్, ఇది గ్రీనరీ, ఇక్కడ హౌస్. నేను జస్ట్ ఇది టైం పాస్కి ప్రాక్టీస్ చేసిన. నైట్ ఫైనల్ ఇదే ప్రాక్టీస్ చేసిన గైస్. దాని తర్వాత పొద్దున వెళ్ళి సీదా అక్కడ కూర్చున్నాం కాలేజ్కి. సో మనకైతే ఫైనల్లీ దొరికింది గైస్. సో చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే చాలామంది కూడా మంచిగా రియాక్ట్ అయ్యారు. సో యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండని. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి గైస్. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్.